చూడొచ్చు, మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. ఇక్కడ చిన్న చెరువు అనేది ఉందన్నమాట, స్విమ్మింగ్ పూల్ టైపు. చూడండి ఎంతో మరి వినోదంగా అయితే ఇక్కడ పడవలను నడుపుతూ ఎంతో హుషారుగా ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులను అయితే మీరు క్లియర్గా చూడొచ్చండి. కొద్దిసేపు అలా ముందుకు వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇప్పుడు జరుగుతుందో, నాతో పాటు మీరు కూడా రావచ్చండి. ఊరు మీరు అలాగే తిరగండి మీరు. చూస్తున్నారు కదండి హడావిడైతే ఎలా ఉందో. ఇప్పుడు చూసినట్టయితే అమేజింగ్ వంతెన అయితే చూడొచ్చు మీరు. ఇప్పుడు మాకైతే ప్రజెంట్ టైం లేదండి ఆ వంతెన అయితే ఎక్కడానికి. మరి చూస్తున్నారు కదండి, ఈరోజు సండే కావడం వల్ల మరి ఎంతోమంది ప్రేక్షకులు అయితే ఈ పార్క్ అయితే రావడం అనేది జరిగింది. ఇక్కడ నుంచి దగ్గరలోనే మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉందండి. ఇప్పుడైతే మేము అక్కడికి కూడా వెళ్ళబోతున్నాం. ముందుగా మరి ఇక్కడ పార్క్ మాకు కళ్ళ ముందు కనిపించడం వల్ల ఇక్కడికైతే ఇప్పుడు రావడం అనేది జరిగింది. ఇంకా మొత్తం మీకైతే వ్యూని అయితే మరి ఇంకా హైలైట్ వ్యూని అయితే చూపించడానికి ఇంకా ముందుకు వెళ్తున్నాం. మరి చూసారు కదండి, మరి ప్రజలైతే ఎంత మరి జనాభా అయితే ఈరోజు సండే కావడం వల్ల ఎంతోమంది అయితే ప్రేక్షకులు అయితే చూడటానికి మరి ఆసక్తికరంగా ఈ ప్లేస్కి అయితే రావడం అనేది జరిగింది. మీరు చూడవచ్చు. అలా ఏం చూస్తుందా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి నేనండి మీ లోకల్ బాయ్ జగదీష్ అనమాట. మరి ఈరోజు నేనే కాకుండా నా తోటి యూట్యూబర్ కూడా మరి ఇక్కడ ఉన్నందుకు ఐఎమ్ రియల్లీ హ్యాపీ అనమాట టుడే. ఇప్పుడైతే మేము సీతంపేట వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలని మేమైతే 2 వీలర్తో మరి సిద్ధంగా ఉన్నామండి. మరి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. దయచేసి ఎవ్వరూ కూడా మరి స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. మరి మీ అందరి కోసం అని చెప్పి మా ఆడియన్స్ అందరి కోసం సరికొత్త కంటెంట్ తీయాలని ఎన్నో రోజులుగా అయితే మేము ఆశపడుతూ ఉన్నామండి. ఈరోజు మరి ముఖ్యంగా మీకోసం అని చెప్పి ఈ కంటెంట్తో మరి మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో అయితే ఎవరో దయచేసి స్కిప్ చేయొద్దండి, మరలా చెప్తున్నాను. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. మేము 2 వీలర్తోనే మరి మా వెహికల్ చూసారు కదండి, సైడ్న పెట్టాం, పార్కింగ్ చేసాం. ఈ 2 వీలర్ వెహికల్తోనే మా బైక్తోనైతే ఈరోజు చాలా కిలోమీటర్స్ అయితే 100 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్ అయితే మేము చేయబోతున్నాం అనమాట. మరి ఎక్కడ కూడా మరి మంచి లొకేషన్ అయితే ఉంటుందని మేము చూసేటప్పుడు సీతంపేట మరి విలేజ్లో అయితే చాలా మంచి లొకేషన్ ఉందని మా ఫ్రెండ్స్ అలాగే మరి రిలేటర్స్ కూడా ఎంతమంది చెప్పడం జరిగింది. ఇప్పుడు నేరుగా అయితే అదే ప్లేస్కి వెళ్ళి మరలా మనం అందరం కూడా అక్కడ కలుసుకుంటాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి చూసారు కదండి, మేమైతే మరి ముఖ్యంగా మీకు ఈరోజు అయితే సరికొత్త కంటెంట్తో మీ ముందుకు రావడం అనేది జరుగుతుందండి. సీతంపేట వాటర్ ఫాల్స్కి అయితే మేము ఇప్పుడు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం అనమాట. ఓన్లీ 2 వీలర్స్తో నేను అలాగే మా తోటి యూట్యూబర్ కూడా, తను కూడా మనకి ఇప్పుడు హాయ్ చెప్తాడు. హాయ్, మీరందరూ కూడా హాయ్ చెప్పండి. అలాగే మరి మా వీడియోస్ని అయితే చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీరందరూ కూడా మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరికీ దయచేసి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాం. మరి కాసేపట్లో అయితే సీతంపేట వాటర్ ఫాల్ అయితే మనం కలుసుకుందాం. దయచేసి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. వీడియోలో అయితే మంచి కంటెంట్ అయితే మీకోసం అని చెప్పి ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా కిలోమీటర్లతో 2 వీలర్ వెహికల్తోనే మేమైతే ఇప్పుడు మా టీం అందరం కలిసి మేము వెళ్ళటం అనేది జరుగుతుంది గాయ్స్. మీరు కూడా చూడండి, మేము అక్కడ కింద డిస్క్రిప్షన్ లొకేషన్ లింకు, నెక్స్ట్ ఏంటంటే ఆ ఏరియా అడ్రస్ కూడా మేము అక్కడ ఇస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. మనం వాటర్ ఫాల్ అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే. ప్రాంతం నుంచి మ్యాక్సిమం 60 కిలోమీటర్ల నుంచి వచ్చాం. చాలా ఎంజాయ్ చేసాం. చూడడానికి అమేజింగ్గా ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం.
మీరు కూడా రావచ్చు. మీరు కూడా వస్తే మాకు కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, మీరు మొత్తం చూడొచ్చు అనమాట వచ్చిన ప్రజలందరినీ కూడా. మనం ముందుకెళ్ళి ఇంకా మరికొన్ని విషయాలు మనము దాన్ని చూసి మీకు కూడా చూపించడం అనేది జరుగుతుంది. చూడండి, పార్కులో మనకి ఇటు చూసిన పచ్చదనమైన అనమాట. చూడండి, అందమైనటువంటి మొక్కలతో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరు చూడొచ్చండి. ఆ ఫ్లవర్స్ని కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ మేము ఈరోజు అయితే ఖాళీ ఉండడం, సండే అవ్వటం వల్ల మరి రావడం అనేది జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు. మరి సుమారుగా మా విలేజ్ నుంచి అయితే మరి 70 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి మరి ముఖ్యంగా మీ అందరికీ కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకురావడం కోసం అని చెప్పి రావడం అనేది జరిగిందిగా. మా ఛానల్ ఫాలో చేస్తుండండి మీరు. మా ఛానల్ ఫాలో చేయడం వల్ల ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి ముందుగా రావడం అనేది జరుగుతుంది. ఇంకా మనం ముందుకెళ్ళి ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా మీకు వివరించడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్ గేట్ అనమాట అది. ఇందాక మేము మరి కొంచెం టైం మాకు ఉండడం వల్ల మేము ఎంట్రన్స్ అయితే మరి టికెట్ కౌంటర్ దగ్గర అయితే వీడియో చేయలేదన్నమాట. అటువైపుగా వెళ్ళి మరి ఆ దృశ్యాన్ని అంతా మీకు ఇందాక చూపించాం కదండి. ఎంట్రన్స్ ఇదనమాట. ఇందాక స్టార్టింగ్లో చూపించింది అనమాట, అది ఎండింగ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ కొన్ని షాప్స్ గురించి కూడా నేను మొత్తం అన్నీ కూడా క్లియర్గా చూపించడం మనకు జరుగుతుంది. రైట్ రైట్ మరి చూస్తున్నారు కదండి, ఇదైతే మరి ఇక్కడ పార్క్ యొక్క మ్యాప్ అనమాట. ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఈ మ్యాప్ చూస్తే ఎటువైపు వెళ్ళాలో, ఏ దిక్కున ఏది ఉందో మొత్తం అంతా కూడా ఈ మ్యాప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు జరుగుతుంది. మనం చూస్తున్నారు కదండి, జనాలు అయితే ఇంకా వస్తుండటం మీరు స్క్రీన్పై క్లియర్గా గమనించవచ్చు. ఇక్కడ సండే కావడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పార్క్ అంతా ప్రజలతో మరి చిన్నపిల్లలతో పెద్దలతో అందరితో కలిసి నిండిపోయిందనమాట. హుషారుగా మరి కేరింతలు కొడుతున్నారనమాట ఇక్కడ ప్రజలందరూ కూడా. చూడొచ్చండి, చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు అయితే మరి తమ్ముళ్ళు అయితే హ్యాపీగా మరి ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఇవన్నీ స్టాప్సీస్ అయితే మరి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. మరి ఎవరైనా ఇక్కడికి వచ్చి మరి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చండి. కేవలం మా ముగ్గురికి అయితే మరి మా 3 మెంబర్స్కి వచ్చి 90 రూపీస్ అయితే మేము పే చేయడం అనేది జరిగింది. మరి మేమైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నామండి ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు. ఇంకా మీకు ఆసక్తికరమైనటువంటి మరి ఇంకా ప్రకృతి మరియు మొత్తం అందాలన్నీ కూడా ఇప్పుడు చూపించడం అనేది జరుగుతుంది ముందుకు వచ్చినట్టయితే. నేచర్ని, బ్యూటిఫుల్ నేచర్ని అయితే మరి చూడొచ్చండి. పిల్లలైతే ఆడుకోవడానికి అయితే మంచి మరి జారుడు బల్లలు మరి అలాగే మరి ఉయ్యాళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం అనేది జరిగిందండి. ఇదంతా కూడా ఐటీడీ సంస్థ అనమాట. వీళ్ళైతే చాలా బాగా కండక్ట్ చేసి దీన్ని అయితే మరి ఆగిపోకుండా చాలా మరి సూపర్గా అయితే రన్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ విలేజ్ నేమ్ వచ్చి మరి సీతంపేట అండి. సీతంపేటలో ఒక పార్క్ అనమాట. ఇంకా ఇందాక మీకు చెప్పాను కదండి, వాటర్ ఫాల్కి వెళ్తామని చెప్పి. ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఉందన్నమాట. 500 మీటర్స్ మరి డిస్టెన్స్లో అయితే నేను ఇంక వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవడానికి ఇంక దగ్గరలో ఉన్నా. ఇప్పుడు వాటర్ ఫాల్ని కూడా మీకు చూపిస్తాను. వాటర్ ఫాల్ని చూపించే ముందు ఇక్కడ మొత్తం నేను మీకు అందరికీ వివరించి మరి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఆ హ్యాపీనెస్ని కొంతమేరకు మా ఫ్రెండ్ అయితే మరి మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటారు. తన మాటలు కూడా మీరు వినొచ్చు. ఇదండి చాలా బాగుంది. ఎందుకంటే వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్క్ కలవడంతో పార్క్ చూసాం, చాలా బాగుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ కొన్ని విషయాలు చెప్తాడు. మరి తన మాటలు అయితే మీరు విన్నారు కదండి. మరి తనకైతే మరి మాటలు అనేది రావడం లేదనమాట. ఎందుకంటే ఇక్కడ హ్యాపీనెస్ని చూసి అయితే తను ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడం, తను కూడా మరి
మాటలతో ఈ ప్రకృతిని అనేది వర్ణించలేకపోతున్నాడు అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తనైతే. ఈ ప్లేస్కి అయితే నేనైతే ఇదేనండి ఫస్ట్ టైం రావడం అనేది. నాకు కూడా చాలా హ్యాపీగా మరి ఫీల్ అవుతున్నాను అనమాట ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు. మరి ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ చిన్న కిరాణా షాప్ కూడా ఉంది. నెక్స్ట్ మరి కొద్ది ఏళ్ళుగా అయితే ఒక థియేటర్ని కూడా రన్ చేశారండి. ఆ థియేటర్ని మరి లోపలికైతే కాదు కానీ బయట నుంచి ఆ వ్యూని కూడా మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడొచ్చండి, ఇది 5D థియేటర్ అనమాట. ఇది చిన్నపిల్లల కిడ్స్కి సంబంధించి మరి సినిమాలు ఇవన్నీ కూడా వేస్తుంటాం అనమాట. గత కొద్ది సంవత్సరాల వరకు దీన్ని అయితే మూత వేయడం అనేది జరిగిందండి. చిన్న టెక్నికల్ మరి ఇష్యూస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల ఈ థియేటర్ అయితే మరి మూసేయడం జరిగిందనమాట. మరి మీరు చూడవచ్చు, ఇదంతా కూడా వుడ్ అండి. ఇది చెక్కతో దీన్ని అయితే మరి ఇదంతా చెక్క అనమాట. ఇది చెక్కతో ఇంత అద్భుతంగా చిత్రీకరించారనమాట. రియల్ మేము చూసేటప్పుడు అనమాట రియల్ మరి మౌంటైన్లో అయితే మాకు అనిపించడం జరిగింది. మరి చూడవచ్చు, మీరు క్లియర్గా చూడొచ్చండి ఈ యానిమల్స్. నెక్స్ట్ ఇవన్నీ కూడా మరి చెక్కతో వీటిని అన్నింటినీ చాలా హైలైట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఎంతవరకు చూసారు కదండి, ఇంతవరకు అయితే ఈ నేచర్ని అంతా మేము చూపించాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి చిన్నపిల్లలు ఆడుకునే ప్రతి ఒక్క వస్తువులు కూడా మేము చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇవంతా మరి మాకైతే చాలా హ్యాపీగా నచ్చింది. మరి ఎంతవరకు ఈ వీడియోని మీరు చూసారు కదా, మరి ఏమనిపించిందో మాకైతే తెలియదు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చూసి, మరి కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.